శివార్జున యుద్ధం. ఒకానొక ద్వాపరంలో పాండవ మధ్యముడు అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించడం కోసం పరమేశ్వరుడి గూర్చి తపస్సు చేయసాగాడు. శివుడు మెచ్చుకున్నాడు. అయినా అర్జునుని పరీక్షించదలిచి శివుడు అమ్మవారితో కలిసి కిరాతహ దంపతుల వేషంలో వేణుని వేటకు తీసుకుని నాడు. ఒక మాయానగరాన్ని సృష్టించి అమ్మవారు ఆయన కలిసి దాన్ని అర్జునుడి తపోభూమి వైపుగా తరుముకుంటూ వెళ్ళారు. ఆ పందిపిల్ల చేసిన అల్లరికి పార్థుడికి దాని ధ్యాస భంగమైంది. వెంటనే బిల్లు అందుకొని దానిని వేశాడు. అదే సమయానికి అటు నుంచి శివుడు బాణం వేశాడు. ఇద్దరి బాణాలు పందికి రెండు డొక్కల్లా ఏకవలన తగిలాయి. మాయా నొకరం సదక వెంటనే మరణించింది. ఆ వేట తనదంటాడు శివుడు, తనదంటాడు గాంధీవి. ఇద్దరు గోడును తగువ పడ్డారు. అర్జునుడి అక్షయ తునితర కాస్త మాయం చేశాడు. కడుపు నుండి మండిపోయింది కవుడికి. చేతిలో బిల్లుని బాణకర్రలా తిప్పి భగవంతుడి నెత్తి మీదకు ఒక పెట్టు పెట్టాడు. స్వామి నవ్వారు. తల పగలు చూపించేదే గాని రక్తం కారటం లేదు. రక్తం బదులు విభూతి కారసాగింది. అప్పటికి అతని అర్జునునికి అసలు సంగతి అర్థం కాలేదు. తట్టున శివుని కాలు పట్టేసుకున్నాడు. కరుణామయుడు కపర్ది పాశుపత్రాన్ని ప్రసాదించాడు. మా అన్నగారి ఆజ్ఞ మీద ఇది తీసుకుంటున్నాను గాని నాకెందుకీ బాణం, నాకు మోక్షమియ్యమని కోరాడు నరుడు. ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో లభిస్తుందిలే అని వరమిచ్చాడు వరుడు.